రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని బండ రవిరాల గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి 44వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ చైర్మన్ శంకర్, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని వారు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈరోజు అంగరంగ వైభవంగా మన స్వామి కళ్యాణం జరిగింది. భక్తులందరూ అధిక సంఖ్యలో ఇచ్చేశారు. కావున మన గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఘనంగా జరగడం జరిగింది. కాబట్టి స్వామి కృపాపార్థులై అలాగే ఆలయ అభివృద్ధి కొరకు మేము కృషి చేస్తామని మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రామ పెద్దలు, మా మాజీ సర్పంచ్ ప్రభాకర్ గౌడ్ గారు, అలాగే మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు అందరూ ప్రజెంట్ అందరూ ఉన్న ప్రతి ఒక్కరికి నాకు నమస్కారాలు. ఈ ఎండోమెంట్ ద్వారా మన ఆలయ అభివృద్ధిని పూర్తి చేసుకొని కొంతం రామారావు కుమారులచే కళ్యాణ కార్యక్రమం ప్రతి సంవత్సరం వాళ్ళ సత్య హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మా గ్రామానికి పెద్దలు ఎవరైనా సరే సహకారాలు గుడికి అందరూ కలిసి చేసినారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎండోమెంట్ ఈ సంవత్సరము ఎండోమెంట్ లో పడ్డది మా శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణము. దీనికి మేము మా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి, దీనికి గుడికి ఇంతవరకు ఏమి కూడా ఆస్తులు లేవు. మేము ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కోరడం ఏంటంటే మా టెంపుల్ కు ఏదైనా భూమి కానీ చేయాలని చెప్పి మేము మా కోరిక. డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం ఇప్పుడు, ఎందుకంటే ప్రతి నెలకు